దక్షిణాదిపై ప్రకృతి పగబట్టిందా? మొన్న వైనాడులో కొండచర్యలు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విలయం, పదుల సంఖ్యలో దుర్మరణాలు, వేల కోట్ల ఆస్తి నష్టం. ఎందుకీ పరిస్థితి? ఏమిటి విలయాలు? వైనాడు విలయం. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపట్టడంతో దాదాపు 500 మంది దుర్మరణం. ఇంకా 100 మంది పర్యాటకుల జాడలేదు. వారు చనిపోయారో తిరిగి తమ ఇళ్లకు వెళ్లారో కూడా తెలీదు. రాహుల్ గాంధీ లాంటి నాయకులు మాత్రం పర్యాటక రంగాన్ని తిరిగి పునర్జీవింపజేస్తానంటున్నారు. We have said that we are here to help in any way possible. Congress family would like to commit to build 100+ houses here. Of course, it is a terrible tragedy. I think Kerala has not seen this type of a tragedy in one area. They are rehabilitated, but rehabilitated in a safe area and are not forced to go back. So these are the things that we have already raised with the government of Kerala. మరో వైనాడ్ ఘటన జరగకుండా ఎలా ఆపాలన్న దానిపై మాత్రం చర్చ లేదు. అసలు వైనాడ్ విషాదం ఎందుకు జరిగిందో చర్చ లేదు. 4 రోజులు హడావుడి చేసి అంతా మర్చిపోయారు. వైనాడ్ లాంటి దుర్ఘటనలు ఆపటం ఎవరి తరమో కాదని అక్రమ మైనింగ్, క్వారీయింగ్ ఎందుకు ఆపాలన్న నిర్ణయానికి వచ్చారు. లో కస్తూరి రంగన్ కమిటీ సున్నితమైన వైనాడ్ జిల్లాలో క్వారింగ్ నిషేధించాలన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేరళలో 2018లో సంభవించిన విధ్వంసక వరదల్లో దాదాపు 500 మంది మరణించారు. రాష్ట్రంలోని 14.5% భూభాగం చాలా సున్నితమైనదని తేల్చారు. ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాణాలు ఆపాలని నిపుణులు చెప్పినా పట్టించుకోలేదు. నిజానికి పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజలను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. కాఫీ, తేయాకు తోటల పెంపకం, పర్యావరణ హిత పర్యాటకం చేపట్టి స్థానికులకు ఆదాయ వనరులు చూపితే కొంతైనా మేలు జరుగుతుంది. అలా కాకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా క్వారీయింగ్ చేపడితే అంతే సంగతులంటున్నారు పర్యావరణ నిపుణులు. వైనాడ్ ఘటన ఇంకా స్మృతి పదం నుంచి చెరగక ముందే తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. పదుల సంఖ్యలో జనం చనిపోయారు. కుండపోత వర్షాలకు ఆంధ్ర, తెలంగాణలో జనజీవనం అతలాకుతలమైంది. బుడమేరు పోటెత్తింది. విజయవాడ నీట మునిగింది. బాధితుల కోసం హెలికాప్టర్లో ఆహార పదార్థాలను ఇవ్వాల్సిన పరిస్థితి. ఖమ్మం నగరంలోనూ 10 అడుగుల మేర వరద నీరు చేరింది. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో జనం భారీగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. అమరావతి ప్రాంతంలో ఒకే రోజు 37 సెంటీమీటర్ల వర్షం కురవటం 50 ఏళ్లలో ఇదే ప్రథమం. అందుకే ఇంత నష్టం. విజయవాడలో 40% మునగటానికి కారణం బుడమేరు పొంగి పొరలటమేనంటున్నారు నిపుణులు. చూడపోతే దక్షిణ భారతదేశంపై ప్రకృతి పగబడినట్లే కనిపిస్తోంది. 2023లో దక్షిణ భారతదేశమంతా అనావృష్టితో, కరువు కాటకాలతో, గుక్కెడు మంచినీరు దొరక్క విలవిల్లాడింది. ఈ ఏడాది భారీ వర్షాలతో అతలాకుతలమైంది. వర్షాలు, తుఫాను వస్తుందంటే చాలు దక్షిణ భారతదేశం చివరిటాకులా వణికిపోతోంది. మనకు తూర్పున ఉన్న బంగాళాఖాతం కల్లోలానికి మారుపేరు. పశ్చిమాన అరేబియా సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అరేబియాలో తుఫాన్లు రావటం అరుదే అయినా వస్తే మాత్రం భారీ నష్టం ఖాయం. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆగస్టులో సాధారణం కన్నా 16% అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలోనూ అంటే సెప్టెంబర్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని, సాధారణం కన్నా 16% వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
సెప్టెంబర్ చివరి నాటికి లానినో ప్రభావం మరింత ఎక్కువై కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది.